తిరుమలలో అయితే ఘోర అపచారం జరిగింది. ముఖ్యంగా శ్రీవారి ఆలయం ఎదుట సుమారుగా 150 మంది వరకు నిరసన తెలపడం. అంటే కింద చేసుకోవాల్సిన దాన్ని పై వరకు తీసుకొచ్చి అంటే తిరుమల స్వామివారి గుడి ముందు నిరసన తెలపడం అనేది గతంలో ఎప్పుడు లేదు. ఇది మొట్టమొదటి చర్య. సో కింద ఉన్న అలిపిరిలో ముంతాజ్ హోటల్‌ని వ్యతిరేకిస్తూ ఒక పీఠానికి సంబంధించిన వారు ఇచ్చిన పిలుపు మేరకు సుమారుగా 150 మంది వరకు స్వామివారి ఆలయం ముందుకొచ్చి నిరసన తెలియజేయడం అక్కడున్న భక్తుల్లో కూడా భయాందోళనలు రాజేసిందని చెప్పొచ్చు. గతంలో తిరుమలలో ఎప్పుడూ కూడా కనీసం చిన్న స్టిక్కరు, పార్టీ స్టిక్కర్ ఉంటేనే వాహనాలను పైకి పంపని పరిస్థితుల్లో ఇంతమంది ఎలా వచ్చారు, ఏంటి అనేదైతే ఖచ్చితంగా తిరుమల అధికారులు దృష్టి పెట్టాల్సిన చర్య. ఇటీవల తొక్కిసలాట జరగడం, ఇప్పుడు ఇలాంటి చర్యలు జరగడం అనేది ఎప్పుడూ లేదు. దీని మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తిరుమల అనేది ఒక పరమ పవిత్రమైన ప్రాంతంగా చాలామంది భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి.